జయత్యతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయిత సుగ్రీవో రాఘవేనాభిపాలితః. అత్యంత దైన్యభావంతో శింసుపా వృక్షం దగ్గర నిలిచిన సీతాదేవిని శ్రీమంతుని పరివేష్టించిన సేవకులలా శుభనిమిత్తాలు ఆవరించాయి. ఆ శుభాంగి వామనేత్రం మీనాహత కమలంలా ఆదరింది. గతంలో రాముడు ప్రేమగా పట్టుకున్న ఆమె వామభుజం శీఘ్రంగా ఆదరింది. ఆ భుజానికి ఆమె ఆదిలో కాలాగరు గంధాన్ని పూసుకునేది. కరితొండ సమానమై పీనాడైన ఆమె రెండు తొడలలో ఎడమ తొడ సమక్షంలోకి రాముడు వచ్చినట్లు కంపించింది. బంగారు రంగు కలిగి మాసినట్టు ఆమె చీర కొలదిగా శిథిలమై త్వరలో నాథుని కలియబోతున్నట్టు సూచించింది. అట్టి శుభశకునాల వల్ల కొన్నాళ్ళ వియోగానంతరం భర్తృ సమాగమం లభించగలదన్న వచనం వాతాతపాలచే శుష్కించిన బీజం వర్షాగమనానంతరం వికసించినట్టు సీతాదేవి దైన్యాన్ని విడనాడి ప్రసన్నురాలైంది. బింబఫల సమాధరంతో సునేత్రాలతో చక్కటి కనుబొమ్మలతో శ్వేత దంత పంక్తితో శోభిల్లునట్టి జానకి ముఖబింబం అప్పుడు రాహుముఖ బహిర్గత చంద్రబింబ సమంగా భాసిల్లింది. దుఃఖం దూరం కాగా తాపం కూడా నాశనం కాగా జానకీదేవి సుందరవదనం అప్పుడు శుక్లపక్ష చంద్రబింబ సమంగా భాసిల్లింది. ఓం శాంతి శాంతి శాంతి.